నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రైతులకు కష్టాలు తప్పడం లేదని వైసీపీ నాయకులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఒంగోలులో పొగాకు రైతులకు మద్దతుగా పొగాకు రైతు దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకాని మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో పొగాకు గిట్టుబాటు ధర ఇస్తున్నారు, కానీ డబుల్ ఇంజన్ల ప్రభుత్వం అయిన ఏపీలో మాత్రం పొగాకు గిట్టుబాటు ధర లేదన్నారు. రైతుల కోసం వైసీపీ పార్టీ అండగా ఉంటుందని, అందుకోసం ఎంతవరకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. పొగాకు రైతులకు మద్దతుగా కనిగిరిలో జరిగిన దీక్షలో ఆయన మాట్లాడుతూ మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడమన్నారు. ఇటీవల నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంకు వచ్చిన వారిపై 60 మందిపై కేసులు పెట్టారు, అయినా ఎవరికీ భయపడలేదు. కనిగిరి దీక్షకు 6000 మంది వచ్చారని శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, దద్దల నారాయణ, కె నాగార్జున రెడ్డి, ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవి, బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.